నిజం చెప్పక్క, ఒక్క విషయం అడగనా మిమ్మల్ని? కార్తీక్ కోసం ఇంత మంచి అమ్మాయిని మీరు ఎక్కడ వెతికి పెట్టారు? మీరు కాసేపు విశ్రాంతి తీసుకొని రాత్రి భోజనాలు చేసి వెళ్ళండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకులేండి, మేము ఇంకా చాలా చోట్లకు వెళ్లాల్సి ఉంది. మిగతా బంధువులు కూడా మా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. చూడండి, ఈసారి చందనాన్ని తప్పకుండా తీసుకురండి. అరే గమ్మత్తుగా అంటావు, ఇందులో అడగవలసిన విషయం ఏముంది? లక్కీ అన్నయ్య, నేను జాతరలో కొన్నాను. చూడు లక్కీ, నేను ఇది కొనుక్కున్నాను. ఈ బొమ్మలు కూడా కొనుక్కున్నాను, చాలా బాగున్నాయి. నేను ఇది కొన్నాను, ఇది కొన్నాను, అది కొన్నాను. లక్కీ, నువ్వు కూడా మాతో జాతరకు వచ్చుంటే నువ్వు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసేవాడివి. పర్వాలేదు, అయినా నేను రోజులాగే 7 నుంచి 8 వరకు చదువుకున్నాను. చిన్నమ్మా, మీరు నా కోసం జాతర నుంచి ఏమీ తేలేదా? తీసుకొచ్చాను కదా, ఇదిగా చూడు. హై, కానీ చిన్నమ్మ, మన ఇంట్లో పటాసులు కాల్చడానికి అనుమతి లేదు. అది నాకు తెలుసు, కానీ ఇది టాయ్ గన్ కదా, ఇందులో రోల్ వేసి కొడితే టపీ టపీమని సౌండ్ వస్తుంది అంతే. బాగుంది కదా, తీసుకో. థ్యాంక్ యూ. ఈ వేలేడంత పిల్లాడు అబద్ధం చెప్పి అందరినీ ఫూల్ చేస్తున్నాను అనుకుంటున్నాడు. కానీ వీడికి తెలీదు, నేను వీడికి వరుసలోనే కాదు, అబద్ధాలు చెప్పడంలో కూడా చిన్నమ్మని. లక్కీ, నువ్వు ఈరోజు ఏ సబ్జెక్ట్ చదివావు? అది నేను హిస్టరీ. హిస్టరీనా? మంచిది. అందులో ఏ లెసన్ చదివావు? ఏ పిల్లలారా, మీరంతా ఇక్కడేం చేస్తున్నారు? పదండి, వెళ్ళి పడుకోండి. ఈ రోజంతా మీరు బోలెడాట్లాడారు. పదండి. రండి. ఈ రోజు లక్కీని అక్క తప్పించేసింది, అయినా నేను ఇది తెలుసుకొని తీరుతాను. ఈ రోజు 7 to 8 మధ్య లక్కీ బయటికి ఏం చేయడానికి వెళ్ళాడు? ఈ రోజు నేను భోజనం చేయకూడదని నిర్ణయించుకున్నాను. నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. పాపం అత్తయ్య గారు ఆవిడ నియమాలకే కట్టుబడి ఉన్నారు. అయ్యయ్యో, ఆకలి బాధతో ఎంత ఇబ్బంది పడుతున్నారో. నేనేదో ఒకటి చేయక తప్పదు. ఓ బాలగోపాలకృష్ణ, నేను సింహపు గుహలోకి అడుగు పెట్టాను. కానీ ప్లీజ్ స్వామి, నన్ను ఎలాగైనా సురక్షితంగా బయటపడేలా చూడు. నేనేం నేరం చేయడం లేదు. ఎలాగైనా అత్తగారితో భోజనం చేయించాలి. ప్లీజ్ స్వామి. అత్తయ్య గారు, భోజనం. నువ్వు నా కోసం ఎందుకు భోజనం తెచ్చావు? అత్తయ్య గారు, నాకు తెలుసు
మీరు ఆకలికి తట్టుకోలేకపోతున్నారని. అందుకని ప్లీజ్ దయచేసి మీ శిక్షను రద్దు చేసుకోండి. అలాగే ఈ భోజనాన్ని స్వీకరించండి. చూడు, నేను ఒకరోజు పస్తుండలేనంత బలహీనురాల్ని కాదు లవ్లీ. నువ్వు ఈ భోజనాన్ని తీసుకువెళ్ళిపో. అత్తయ్య గారు, మీరు అనవసరంగా మిమ్మల్ని శిక్షించుకుంటున్నారు. ఇంట్లో అందరికీ తెలుసు మీరు కావాలని అలా ప్రవర్తించలేదని. అదీగాక మనందరం మనుషులం, తెలిసి తెలియక తప్పులు చేస్తూ ఉంటాం. అంత మాత్రాన ప్రతిసారి ప్రతి తప్పుకి శిక్ష పడడం సరికాదు. చూడు, నువ్వు నాకు ఉపదేశాలు చేయాల్సిన అవసరం లేదు. నాకు ఈ విషయం కూడా తెలుసు. అన్ను కల జ్వరం రావడానికి కారణం నేనేనని. అందుకే ఈ విధంగా నన్ను నేను శిక్షించుకున్నాను. కానీ అత్తయ్య గారు, మనం మనుషులం, దేవతలం కాదు కదా. చూడు, అది నాకు తెలుసు. కానీ శిక్షను అనుభవించాల్సిన వ్యక్తులు తమ తమ తప్పులు గుర్తుంచుకుంటారు, రెండోసారి మళ్ళీ చేయరు. అర్థమవుతుందా? అత్తయ్య గారు, మీ మాటలు నిజమే. కానీ ఇలా పస్తుండటం వల్ల, అంటే నా ఉద్దేశం మందులేమీ వాడకుండా అనుకి నయమయ్యేది కాదు కదా. నాకు ఈ విషయం కూడా చాలా బాగా తెలుసు. కానీ నీ ఆలోచనలకి నా ఆలోచనలకి చాలా తేడా ఉంది. నేను ఈ భోజనం తినను. తీసుకో, భోజనం కిందకి తీసుకువెళ్ళు. నేను ఈరోజు తనకి శిక్ష యొక్క ఫలితాన్ని చూపించలేకపోయాను. కానీ త్వరలోనే నేను నిరూపించి తీరుతాను శిక్ష వల్ల కలిగే లాభాలేంటని. బాలగోపాలకృష్ణ, మీరే చూశారు కదా, నేను అత్తయ్యతో భోజనం చేయించడానికి ఎంతగా ప్రయత్నించాను. కానీ ఆవిడ ఒప్పుకోలేదు. చాలా మొండి మనిషి. లవ్లీ, ఏంటి నువ్వు పైకి చూసుకుంటూ ఏదేదో మాట్లాడుకుంటున్నావు? ఆ, అది ఏం లేదు, ఊరికే ఏదో. మరి ఈ భోజనం ఎవరి కోసం? అది నేను అత్తయ్య గారితో భోజనం చేయించడానికి ఎంతో ప్రయత్నించాను. కానీ నాకు తెలుసు, నువ్వు బాగానే ప్రయత్నించుంటావు. కానీ నువ్వు వెళ్ళింది ఏదో ఆషామాషి వ్యక్తి దగ్గరికి కాదు కదా, మహా జగముండైన మీ అత్తగారి దగ్గరికి. తల్లి, నువ్వేం బాధపడకు, ఉదయాన్నే తప్పకుండా తింటుంది, తప్పకుండా. అత్తయ్య గారు జ్యూస్. అయ్యో వద్దమ్మా, చాలు. అత్తయ్య గారు, ఇదిగోండి ఇంకో కజ్జికాయ. వద్దమ్మా గౌరీ, నేను ఇంతకు ముందే 2 తిన్నాను, చాలు, ఇంకేమీ వద్దు. అత్తయ్య గారు, మీకు తెలుసు కదా, నిన్న నేను కజ్జికాయలు చేస్తే అందరూ తినేశారు. ఈ రోజు ప్రత్యేకంగా మీకోసమే చేశాను, తీసుకోండి అత్తయ్య గారు. అమ్మాయి గౌరీ, ఇప్పుడు 2 తిన్నాను కదా, ఇది తర్వాత తింటాను, పక్కన పెట్టుదాన్ని. అయ్యో అమ్మ, వదిన అంతగా బతిమలాడుతుంది కదా, తినొచ్చు కదా, ఒకటి తిను, ఏం కాదు. భలే బాగుంది. శిక్ష అనుభవించాక ఎంత మంచి భోజనము, మర్యాదలు, మిఠాయిలు దొరుకుతాయంటే మమ్మల్ని మేము శిక్షించుకునేవాళ్ళం కదా. నేను ఇంకా కోడళ్ళందరూ కలిసి ధనత్రయోదశి కోసం బట్టలు కొనడానికి బజారుకి వెళ్తున్నాం. ఇంట్లో పిల్లలుంటారు, మీరందరూ వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే. అన్నీ తీసుకున్నారా? ఇంకొన్ని వస్తువులు బేగం బజార్లో తీసుకోవాలి. ప్రియా, వాటిని మీ మామయ్య గారు తర్వాత తీసుకొస్తారు, సరేనా? సరే అత్తయ్య. మనం తెచ్చిన లిస్ట్ లో ఇంకా ఏమైనా తక్కువ ఉన్నాయేమో చూసి. బాబు, హౌ మచ్? దీని రేట్ ఎంత? అమ్మాయి గౌరీ, చెప్పండి అత్తయ్య. నువ్వు సిమ్రన్ కలిసి వెళ్లి మిఠాయిలు తీసుకురండి. అలాగే అత్తయ్య, పదండి అక్క. అత్తయ్య గారు, ప్రతి సంవత్సరం నువ్వు రేట్లు పెంచేస్తావు బాబు. కరెక్ట్ రేటు చెప్పు, లేదంటే ఇంకో షాప్కి వెళ్తాం.
ఎన్ని రాసావు? మాకు కావాలి 75 అంటే 75. 75. అవును. ఇవ్వు. ఇంకా అవి? నేను 7 గంటలలోపు ఇంటికి చేరుకోవాలి. ఇంతకు ఆ టైంలో లక్కీ ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకోవాలి. లవ్లీ, ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వెందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు? ఆ, అవును, ప్రియా అన్నది నిజమే. అది అత్తయ్య గారు, నా తల బరువెక్కినట్టుగా ఉంది. నేను ఇంటికి వెళ్ళిపోవచ్చా? అయినా కానీ షాపింగ్ కూడా ఆల్మోస్ట్ పూర్తయింది కదా. అమ్మాయి మీనాక్షి, అత్తయ్య గారు. వెళ్ళు. నువ్వు లవ్లీతో పాటు ఇంటికి వెళ్ళు. అలాగే. వద్దత్తయ్య గారు, నేను ఒంటరిగా వెళ్ళగలను. నాకెవరితోడూ అవసరం లేదు. నేను వెళ్తాను. తాతయ్య, చెప్పు నాన్న. 7 గంటలైంది. నేను చదువుకోవడానికి వెళ్ళనా? వెళ్ళు, చదువుకోటానికి వెళ్ళమ్మా. చూశారా పిల్లలు, లక్కీకి చదువు మీద ఎంత శ్రద్ధ ఉందో. పైగా సమయాన్ని ఎంతో కరెక్ట్గా పాటిస్తున్నాడు. గోడ గడియారాన్ని చూసి చదువుకోవటానికి తన గదిలోకి వెళ్ళాడు. మీరంతా తన దగ్గర ఇలాంటి విషయాలు నేర్చుకోవాలి. లవ్లీ, ఈ రోజు నువ్వు కావాలని అత్తగారితో అబద్ధం చెప్పావు. కానీ నేనేం చేయను? నేను తెలుసుకోవాలి. ఇంతకీ 7-8 మధ్య లక్కీ ఎక్కడికి వెళ్తున్నాడో. ఒక పని చేస్తాను. అక్కడికి వెళ్ళి దాక్కుంటాను. లక్కీ బయటకు వచ్చేంత వరకు వెయిట్ చేస్తాను. ఈ లక్కీ ఇంకా బయటికి రావడం లేదే. ఇదిగో అమ్మాయి, ఆగాగు. ఎక్కడికి వెళ్తున్నావు? ఈ ఆర్తిని వదిలించుకోకపోతే ఈ రోజు కూడా లక్కీ ఎక్కడికి వెళ్తున్నాడన్న సంగతి తెలుసుకోలేను. ఆర్తి వదినా, ఇంతకు ముందే అన్నయ్య ఆ సందులో ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నాడు. నేను ఇప్పుడే చూశాను. అయితే నువ్వు ఇక్కడే ఉండు, ఆయన సంగతి చెప్తా. ఇదిగో లల్లు ప్రసాద్. ఈ పీడ వదిలింది. వీడెక్కడికి వెళ్ళాడు? అయ్యో రామా, ఈ అమ్మాయి నన్ను బకరాని చేయలేదు కదా. మా ఆయన ఇంట్లోనే ఉన్నాడే. మా ఆయన మీదొట్టు, ఈ అమ్మాయి నన్ను వెర్రిదాన్నైతే చేయలేదు కదా. తను సంగతి ఇంటి చూస్తా. ఎటు పారిపోయింది? ఈ రోజు నేను ఎలాగైనా ఈ లక్కీ సంగతి ఏంటో తప్పకుండా తెలుసుకోవాల్సిందే. కారాడేంటి మీదకి వస్తున్నాడు? చిన్నమ్మ బజార్కి వెళ్ళి ఇంత తొందరగా ఎలా వచ్చింది?
ఇప్పుడే కదా చూశాను. ముందుకెళ్ళి చూస్తాను. హా, చిన్నమ్మ నన్ను చూడలేదు, బతికిపోయాను. భలే కొడుతున్నాడు కదా. రే, నేను ఇంకా వెళ్తాను. అరే, ఈరోజు చాలా లేటుగా వచ్చావు, అప్పుడే వెళ్తానంటావే. అరే, ఏం చెప్పమంటావు? ఈరోజు మా లవ్లీ చిన్నమ్మ నన్ను పట్టుకునేది. అరే, ఏం మాట్లాడుతున్నావు? నన్ను ఇంకా ఎవరో ఒకరు చూసేలోగా నేను ఇంటికి వెళ్ళిపోవాలి. లక్కీ, నువ్వు ఇలా ఎన్నాళ్ళని దొంగచాటుగా వస్తావు? లక్కీ, నువ్వు ఈ విషయం మీ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. కాసేపు ఇంట్లో టీవీ చూడనివ్వాలని. అరే, నీకు తెలీదురా బాబు, మా నాయనమ్మ చాలా స్ట్రిక్ట్. ఆమె మమ్మల్ని అసలు టీవీ చూడనివ్వదు, సెలవుల్లో కూడా మమ్మల్ని చూడనివ్వదు. అందుకే నేను ఇంట్లో అందరికి 7 to 8 నేను చదువుకున్న టైం అని చెప్తాను. అలా చెప్పి మీ ఇంటికి వస్తాను, వచ్చి కార్టూన్ చూస్తాను. సరే, ఇంకా నేను వెళ్తాను. లక్కీ, ఈవిడెవరు? నేను తన చిన్నమ్మని. అది చిన్నమ్మ నేను. లక్కీ, ఇది చాలా పెద్ద తప్పు. నువ్వు ఇంట్లో అందరికి అబద్ధం చెప్తున్నావు. చదువుకుంటున్నానని చెప్పి ఇక్కడికి వస్తున్నావు. నువ్వెప్పుడైనా ఆలోచించావా ఈ విషయం అత్తయ్య గారికి తెలిస్తే ఏమవుతుందో? నీకు తెలుసు కదా, అత్తయ్య గారికి అబద్ధాలంటే ద్వేషం. అయినా కూడా లక్కీ, ఇటు చూడు. ఎందుకు ఇలా చేసావో సూటిగా చెప్పు. నిన్నే అడిగేది. చిన్నమ్మ, నేను నాయనమ్మ రూల్స్ తో విసిగిపోయాను. మన ఇంట్లో రోజంతా పిల్లలు చదువుకున్న తర్వాత కూడా సరిగ్గా ఆడుకోనివ్వరు, అసలు టీవీ కూర్చోనివ్వరు. మా స్కూల్లో పిల్లలంతా టీవీ చూస్తూ ఉంటారు. వాళ్ళంతా నన్ను ఏడిపిస్తూ ఉంటారు, నేను ఇది చూశాను అది చూశాను అని. ఇదేమన్నా మంచి పద్ధతి చిన్నమ్మ? రోజంతా చదువు చదువు చదువు, అప్పుడప్పుడు టీవీ చూస్తే ఏమవుతుంది? ఈ విషయం ఎప్పుడైనా నువ్వు మీ అమ్మతో చెప్పావా? దానివల్ల ఉపయోగం ఏంటి? నానమ్మతో ఎవరు ఏది మాట్లాడరు. నేను నేరుగా నాయనమ్మని అడిగితే ఆవిడ కోపంతో తిట్టేస్తుంది. ఆమె నన్ను ఎప్పుడు టీవీ చూడనివ్వదు. నిన్నిలా చూసి ఎవరైనా పట్టుకుంటారనే భయం లేదా? ఇంతవరకు ఎవరు పట్టుకోలేదు. చిన్నమ్మ, ప్లీజ్ మీ నానమ్మ గారికి చెప్పద్దు. ప్లీజ్ చిన్నమ్మ, తెలిస్తే కఠినంగా శిక్షిస్తుంది. ఇప్పుడు నేనేం చేయను? ఇంత పెద్ద విషయం ఇంట్లో దాచడం మంచిదేనా? ఒకవేళ చెప్పానంటే ఇక లక్కీ అయిపోయినట్టే.